నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 28, 2025 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:36. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ శుక్ల పాడ్యమి. పాడ్యమి తిథి ఏప్రిల్ 28 సోమవారం తెల్లవారితే అంటే ఆదివారం రాత్రి అనగా అండి 1:23 అండి. ఏప్రిల్ 28 సోమవారం రాత్రి 10:57 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుంది. తదుపరి వైశాఖ శుక్ల విద్యా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం భరణి. భరణి నక్షత్రం ఏప్రిల్ 28 సోమవారం రాత్రి 11:28 వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి. సోమవారం తెల్లవారితే 2:54 వరకు ఉంటుంది. తదుపరి వృషభ రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం ఆయుష్మాన్ రాత్రి 8:01 వరకు. తదుపరి సౌభాగ్య. కరణం కింస్తుగ్న ఉదయం 11:07 వరకు. తదుపరి భవ రాత్రి 9:13 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 10:03 నుండి ఉదయం 11:32 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుండి మధ్యాహ్నం 1:15 వరకు. తిరుగు దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:53 నుండి మధ్యాహ్నం 3:42 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:57 నుండి మధ్యాహ్నం 3:36 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:19 నుండి తెల్లవారితే 5:07 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:48 నుండి రాత్రి 7:17 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, వెనత రెండవ కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ అనూరుడు, బి గరుత్మంతుడు, సి నచికేతుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వరాపటి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, కద్రువ పెట్టిన గుడ్లు ఎలా మారాయి? దానికైతే జవాబు ఆప్షన్ సి పాముల కింద అండి. మరి ఈ ప్రశ్నకైతే సమాధానం నేను ఈ వీడియో చేసే సమయానికి కరెక్ట్గా చెప్పింది ఎవరంటే మౌనిక గారు, మూర్తి దుర్గా గారు, అదేవిధంగా త్రినాథ్ పొన్నాడా గారు, మరియు పెడమట గారు, మరియు భాస్కర్ నల్లముద్దు గారండి. వీళ్ళు కరెక్ట్గా సమాధానం చెప్పారు. అదే కాక మీరు సమాధానం చెప్పేటప్పుడు ప్రశ్నకి సమాధానం ఇవ్వండి, అంతేగాను ఆప్షన్ ఏ బి సి అని మాత్రం చెప్పకండి. నేను జవాబు చూసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాను, అందుకని ఆన్సర్ ఇవ్వండి ప్లీజ్. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు వైశాఖ స్నానాలు ఆరంభం అండి. ఈరోజుతో ఇది లక్ష్మీదేవి సమేత విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం అండి. ఎందుకంటే ఈ రోజు నుండి 3 నెలల పాటు భూమి మీదకి విష్ణుమూర్తి పర్యటిస్తారు అంటారు. కాబట్టి ఈ నెల అంతా మనము విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించడం చాలా ఉత్తమమైందండి. ఇది అయితే చేయండి. మరి ఈరోజు అదే కాకుండా ప్రపంచ భద్రతా దినోత్సవం అండి, మరియు ప్రపంచ పశు చికిత్సా దినోత్సవం కూడా
అదేవిధంగా ఈరోజు నటి సమంత గారి పుట్టినరోజు అండి. ఆవిడకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మీ అభిమాన నటి అయ్యి ఉంటే మీరు కూడా కిందన శుభాకాంక్షలు అయితే తెలియచేయండి. అదేవిధంగా ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే మన ఛానల్ తరపున తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు అద్దె ఇంట్లో దిగడానికి, ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి, నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి, స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా ఈరోజు చాలా మంచిదండి. దూరపు ప్రయాణాలైనా, తీర్థయాత్రలు చేయాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. చూశారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.